పురుషుడైనటువంటి మహానుభావుడు. మీకందరికీ ఒక అద్భుతమైనటువంటి మాట చెబుతున్నాను. మీ పిల్లలందరూ బాగా చదవాలి అంటే మీ ఇంటిలో పిల్లల యొక్క గదిలో దక్షిణామూర్తి యొక్క పటాన్ని అట్టెపెట్టి దక్షిణామూర్తిని మహానుభావునికి నమస్కారం చెయ్యమనండి పిల్లలందరినీ. మొట్టమొదటి ఆది గురువు జ్ఞానగురువు అయినటువంటి మహానుభావుడు శ్రీ దక్షిణామూర్తి చేతులు రెండు జోడించి మా పిల్లలకు బాగా చదువులు రావాని పెద్దగా ఈ దివ్యమైనటువంటి ఈశానుడు ఈశావాస్యమిదగం సర్వం సకల గురువు ఆయనే రెండు చేతులు జోడించి పెద్దగా అనండి. 168 దేశాల వాళ్ళు అంటున్నారు, మీరు కూడా అనండి. మారు మ్రోగాలి. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. అలాంటి జ్ఞానస్వరూపుడైనటువంటి మహానుభావుడు మార్గశిర మాసంలో త్రయోదశి తిథి నాడు ఆరుద్ర నక్షత్రంలో అరుణాచలంలో కణకణ 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 మండేటువంటి పెద్ద స్తంభాకారంగా ఫెళ ఫెళ అని రివున జ్వాలలు మండుతూ విస్ఫులింగములతో అవతరించాడు మహానుభావుడు. ఆ అవతరించినటువంటి దివ్యమైనటువంటి ఆ లింగములే ఈ భూమి మీద పరమేశ్వరుడు చెప్పాడు, స్వయంభూలింగములుగా, ప్రతిష్ఠిత లింగములుగా, బిందులింగములుగా, చరలింగములుగా, గురులింగములుగా అవతరించినటువంటి మహానుభావుడై 12 జ్యోతిర్లింగాలతో పంచారామాలతో అణువణువున అడుగడుగున ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని దివ్య చరణాల విందములకు 1,000,000 కోటి ప్రణామములు సమర్పిస్తూ మీ అందరికీ కార్తీక దామోదరుని దివ్య పరిపూర్ణ అనుగ్రహం కలగాలని ఈవేళ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దివ్య కళ్యాణంతో ఈవేళ తిలకించినటువంటి వారికి కాలసర్ప దోషాలు తొలగిపోతాయి, పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళవుతాయి, తగాదా ఆడుకుంటున్నటువంటి భార్యాభర్తల అనుబంధం పెరుగుతుంది, పిల్లలు బాగా చదువుకుంటారు, దుష్టగ్రహముల యొక్క దోషములు పోతాయి. అలాంటి సుబ్రహ్మణ్య స్వామి వారి దివ్య చరణార విందములకు 1,000,000 కోటి ప్రణామములు సమర్పిస్తూ స్వస్తి. చక్కని ప్రవచనామృతాన్ని అందించినటువంటి బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రేపు విశేష రీతిలో జ్ఞాన సరస్వతి అమ్మవారు బాసర్ నుంచి తరలి వస్తున్నారు. మీ అందరి సమక్షంలో మీరే స్వయంగా అర్చించుకునే విధంగా విశేష పూజా క్రతువులు నిర్వహించుకుంటారు.